ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా నిలిచే లోక్సభ ఎన్నికలు, అందుకు ఏమాత్రమూ తగ్గని పలు పెద్దల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. సుమారు 100 కోట్ల ఓటర్లు, లక్షల్లో పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, వేలాది మంది అభ్యర్థులు. ఇంతటి భారీ ప్రజాస్వామిక క్రతు సజావుగా సాగేలా చూసే గురుత బాధ్యతలు మోస్తూ ఉన్న కేంద్ర ఎన్నికల సంస్థ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన ఈసీ ఇవాళ 76వ ఏట అడుగుపెట్టబోతుంది. బాలరిష్టాలను దాటి ఇంతింతై అన్నట్టుగా ఎదిగి నేడు అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎన్నికల ప్రక్రియను దేశవ్యాప్తంగా ఆశాంతము డేగ కళ్ళతో పర్యవేక్షించగల స్థాయికి చేరుకుంది. ఎన్నికల సంఘం ఉనికిలోకి వచ్చిన 2 ఏళ్లకే 1952 తొలి సాధారణ ఎన్నికల రూపంలో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంది. ఉన్నది ఒక్క ఎన్నికల కమిషనర్, చాలీచాలని సిబ్బంది, వనరులు, వసతులు అంతంత మాత్రం. ఓటర్లలో మెజారిటీ అక్షర జ్ఞానం కూడా లేనివారే. వారందరినీ చేరుకోవడం, అలాగే ఓటేసేలా చూడటమే అతిపెద్ద సవాల్గా మారిన పరిస్థితి. అన్ని ప్రతికూలతల మధ్య కూడా తొలి ఎన్నికలను ఈసీ విజయవంతంగా నిర్వహించి ఔరానిపించుకుంది. రవాణా సదుపాయాలే లేని అతి మారుమూల ప్రాంతాలకు కూడా సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని చేర్చి ప్రక్రియ వీలైనంత సమగ్రంగా జరిగేలా చూసింది. అందుకోసం ఎన్నో కష్ట నష్టాలు కూర్చుంది. దాంతో తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ దేశ విదేశాల్లో పాపులర్ అయ్యారు. ఎన్నో దేశాలు తమ ఎన్నికల ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఆయన సేవలు వాడుకున్నాయి. తరువాత ఈసీ క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోకెల్లా అతి బృహత్తరకరమైన ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆద్యంతం శాంతియుతంగా నిర్వహించడంలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. 1989లో ఎన్నికల కమిషనర్ల సంఖ్యను 3కు పెరిగింది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు గుండెకాయ వంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంల విశ్వసనీయతపైనే నానాటికి సందేహాలు పెరుగుతున్నాయి. వాటికి మద్దతుగా సహేతుక వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈవీఎంల పనితీరును మేధావులు మొదలుకొని సాధారణ ప్రజల దాకా అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక చివరి గంటల్లో పోలింగ్ శాతంలో అనూహ్యంగా నమోదవుతున్న భారీ పెరుగుదలను స్వయాన ఈసీ మాజీ సారథులే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ మించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నట్టున్న వైనం కూడా మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 100ల స్థానాల్లో ఇదే పరిస్థితి అంటూ పలు గణాంకాలు వెల్లువెత్తాయి. ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు ప్రజాస్వామిక ప్రక్రియని ప్రశ్నార్థకరం చేస్తున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అరకొర వివరణలతో సరిపెట్టడం, ప్రధాన సందేహాలపై మౌనాన్ని ఆశ్రయిస్తుండడం అనుమానాలకు మరింతగా పెంచుతుంది. ప్రభుత్వ పెద్దల చేతిలో ఈసీ కీలుబొమ్మలుగా మారుతోందని విపక్షాలు ఆరోపించడం పరిపాటిగా మారింది. చివరికి ఎన్నికల కమిషనర్ల నియామకం కూడా తరచూ వివాదాస్పదంగా మారుతుంది. వాటిని సవాల్ చేస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న పరిస్థితి. ఈసీ 76వ వార్షికోత్సవ వేడుక నేడు హస్తిన్లో జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఎక్సలెన్స్ అవార్డులు అందజేస్తారు. ఇండియా ఓట్స్ 2024 పేరిట ఇటీవల లోక్సభ ఎన్నికలపై ఈసీ రూపొందించిన కాపీ టేబుల్ బుక్ను ఆ ఎన్నికలకు సంబంధించిన మానవాస్తికి కథనాలు కూర్పు, అలాగే బిలీఫ్ ఇన్ ద బ్యాలెట్ను విడుదల చేస్తారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియపై ఇండియా డిసైడ్స్ పేరిట వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లలో అవగాహనను పెంచేలా పలు కార్యక్రమాలను ఈసీ ప్రకటించనుంది.